నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కరివేపాకు కరివేపాకు భారతదేశంలో అందరూ, అన్ని వర్గాల వారు, శాకాహారులు, మాంసాహారులు అందరూ కూడా ఉపయోగించే కరివేపాకు. కరివేపాకు కేవలము రుచి కోసము, వాసన కోసమే కాకుండా దాంట్లో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకుని మనం చింతపండు చారు, రసము, పప్పుచారు, సాంబారు, కాయగూరలు, మాంసాహారం అన్నిట్లో వాడతాం. కరివేపాకుని తాలింపు, పోపు వేసేటప్పుడు కూడా వాడతాం. కరివేపాకుతో కరివేపాకు కారం చాలా రుచికరంగా ఉంటుంది. మనం కరివేపాకు కూరలో కానీ చారులో కానీ వచ్చినప్పుడు కొంతమంది తీసి పక్కన పెడతారు. తీసేయకూడదు, కాడ మాత్రం తీయండి. ఆకులు నవిలి తినటము ద్వారా దానివల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంది. విటమిన్లు: విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, బి2 రైబోఫ్లేవిన్, బి3 నియాసిన్, బి9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఇ ఉన్నాయి. వీటితో పాటు కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్, జింకు లాంటి ఖనిజ లవణాలు కూడా సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. కరివేపాకు వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కరివేపాకు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. అందువల్ల షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకుని ప్రతిరోజు వినియోగించటము, అది కూరలో వచ్చినప్పుడు పారేయకుండా తినటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యదాయకము, ఆనందదాయకం కూడా. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గటానికి కరివేపాకు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. స్థూలకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో T3, T4, TSH అనే థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి రోజు పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల మధ్యన థైరాయిడ్ టాబ్లెట్ క్రమము తప్పకుండా జీవితకాలం వాడటము ద్వారా స్థూలకాయము, భారీకాయాన్ని నియంత్రించుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావటానికి ముడిసరుకు అయోడిన్. మనము టేబుల్ సాల్టు, మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. మనకు మార్కెట్లో అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్టు, టాటా అయోడైజ్ సాల్ట్ అని లభిస్తుంటాయి. మీరు అయోడిన్ లేని ఉప్పు వాడుతుంటే వెంటనే అయోడైజ్డ్ సాల్ట్ను మాత్రమే కొని ఇక మీదట వాడండి. కనుక థైరాయిడ్ లోపము స్థూలకాయము, భారీకాయానికి దారితీస్తుంది. థైరాయిడ్ సక్రమంగా పనిచేస్తున్న వాళ్ళు కరివేపాకు ఆకులను రోజు కూరల్లో ఉన్న వాటిని తినటం, లేదు మీకు పచ్చి ఆకులు తినే అలవాటు ఉంటే పచ్చి ఆకులు తిన్నా కూడా కరివేపాకు ఆరోగ్యకరం, బరువు తగ్గుతారు. 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. 4, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. రొమ్ము క్యాన్సర్లు సాధారణంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలకు వస్తాయి. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అమ్మమ్మకి, తల్లికి రొమ్ము క్యాన్సర్ ఉంటే మనమరాలికి 25-30 ఏళ్ళకే చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి రొమ్ములకు ఒక ఎక్స్రే ఉంటుంది. దాని పేరు మ్యామోగ్రామ్ అంటారు. ఈ మ్యామోగ్రాము చేయించుకోవటము ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తించి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. 5,
కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది, జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించేలా చేస్తుంది. స్త్రీలు గర్భము దాల్చగానే మొదటి 3 నెలల్లో ఏవిళ్ళని చెప్పి వికారము, వాంతి అవుతుంటుంది. ఆ సమయంలో ఉసిరికాయలు, పచ్చి మామిడికాయలు, పుల్లటి వస్తువులు తినాలని వాళ్ళ కోరిక కలుగుతుంది. ఏవిళ్ళు దీన్నే మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఈ కరివేపాకు మొదటి 3 నెలలు గర్భము దాల్చిన సమయంలో వచ్చే వికారం, వాంతిని కూడా అరికడతాయి. దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్నే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల రూపాన కానీ, దారగా కానీ, పిచికారి కొట్టినట్టు కానీ రక్తం పడితే వాటిని పైల్స్ అంటాం. కొన్ని సందర్భాల్లో మొలలు బయటకు వచ్చి చేతివేళ్లకు బుడుపులుగా కూడా తగులుతాయి. ఈ కరివేపాకులు ఉండే పీచు ప్రభావం వల్ల మొలలు ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పళ్ళు పుచ్చిపోకుండా పిప్పిపళ్ళు దంత క్షయాన్ని నివారిస్తుంది. పళ్ళ లోపల కుహరాలు, క్యావిటీస్ ఏర్పడకుండా నివారించి, చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చేసి నోటి దుర్వాసనను అరికడుతుంది కరివేపాకు. 6 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇటువంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్సుల యొక్క ప్రభావాన్ని తగ్గించి వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. 7 దీంట్లో కరివేపాకులో ఇనుము ఉండటం వల్ల రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. దాన్ని అరికడుతుంది. మహిళల్లో నెలసరి సమయం, పీరియడ్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. కనుక స్త్రీలు, మహిళలు ముఖ్యంగా కరివేపాకు వినియోగం వల్ల రక్తహీనతను సంపూర్ణంగా నివారించవచ్చు. 8 కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటిని రాకుండా చేస్తుంది. శుక్లాలు కూడా త్వరితగతిన రాకుండా చేస్తుంది. 9 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు కరివేపాకు వినియోగం వల్ల మీ అందం, ఆకర్షణ, అట్రాక్షను, గ్లామర్ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. కరివేపాకు కేశ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. పొడుగాటి వెంట్రుకల చివళ్ళు చీలుతూ ఉంటాయి మహిళలకి. అటువంటి చీలికలను నివారిస్తుంది. కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. కుచ్చులుగా వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చిన సమయంలో చాలామందికి కుచ్చులుగా వెంట్రుకలు రాలిని. అక్కడితో ఆగకుండా 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కుచ్చులుగా వెంట్రుకలు రాలుతున్నాయి. ఆ రాలటానికి గల కారణం ఏంటంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల రాలుతూ ఉంటాయి. అలాంటి వారికి కరివేపాకు మళ్ళీ తిరిగి వాళ్ళ యథాతథ స్థితికి వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది. పురుషులకు వెంట్రుకలు రాలకుండా నివారించి బట్టతల రాకుండా చేస్తుంది. చుండ్రు కూడా నివారించే గుణం కరివేపాకు ఉంది. 10 కామెర్లు వచ్చిన వారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి, కాలేయంలో కొవ్వు చేరిన వారికి, కాలేయంలో కొవ్వు చేరటాన్ని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు. అలాగే కాలేయం యొక్క పనితీరును మెరుగుపరచడానికి, కాలేయం సమర్థవంతంగా తన విధి నిర్వహణ చేయటానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న అన్నింటిలో కూడా ముఖ్యమైనది, కీలకము
షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కరివేపాకు వినియోగం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. ట్యాబ్లెట్లు అవసరం లేకుండా టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించడానికి కరివేపాకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.